నమస్తే నేను జ్యోత్స్న. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని 1149 పేజీలతో కూడిన బెయిల్ అప్లికేషన్ను ఆమె తరపు లాయర్లు హైకోర్టులో దాఖలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్పై జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం కాసేపట్లో విచారణ చేపట్టనుంది. లిక్కర్ పాలసీ కేసులో తనకు వ్యతిరేకంగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని కవిత లేవనెత్తారు. కేసు వాస్తవాలు పరిశీలించి తనకు అనుకూలంగా ఉత్తర్వులివ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కవితను అక్రమంగా అరెస్ట్ చేశారు అని 1149 పేజీలతో కూడిన బెయిల్ అప్లికేషన్ను ఆమె తరపు లాయర్లు హైకోర్టులో దాఖలు చేశారు. అయితే కవిత బెయిల్ పిటిషన్పై జస్టిస్ స్వర్ణకాంత ధర్మాసనం కాసేపట్లో విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించి వివరాలు శిరీష్ మనకు అందిస్తారు. శిరీష్, చెప్పండి, కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి మరి కాసేపట్లో విచారణకు రానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? జ్యోత్స్న, కింది కోర్టులో కవితకు చుక్కెదురు కావడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కింద రౌజ్ అవెన్యూ కోర్టులో ఇటు సిబిఐ కేసులోను అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సంబంధించిన కేసులో 2 కేసుల్లో కూడా ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చడం కూడా జరిగింది. దీంతో కవితకు ఒక కేసులోనేమో 14 వరకు, మరొక కేసులోనేమో 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా విధించారు. అయితే ఈ నేపథ్యంలో కవిత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ పైన ఈరోజు విచారణ అనేది కూడా జరుగుతుంది. అయితే ఈరోజు జడ్జిమెంట్ అనేది కూడా రాదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా జరిగిన తర్వాత మాత్రమే జడ్జిమెంట్ అనేది కూడా వస్తుంది. ఇటు కవిత తరపున న్యాయవాదుల వాదనలంటి కూడా వినిపిస్తారు. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున కూడా వాదనలంటి కూడా వినిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వాదనలంటి చాలా కొద్దిగా సుదీర్ఘంగా కూడా జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 1149 పేజీల ఈ పిటిషన్లో అనేక అంశాలను కూడా కవిత ప్రస్తావించారు. ప్రధానంగా ఇక్కడ కవిత తనకు అనారోగ్య సమస్యలన్నింటి కూడా ఉన్నాయన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇటు సిబిఐ కేసులో అంతకుముందు దాదాపు 664 పేజీలతోటి బెయిల్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. దానికి ఎక్స్టెండ్గా మరికొన్ని అంశాలను కూడా జోడిస్తూ కొత్తగా ఈ పిటిషన్ అనేది కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే ఈ దీంట్లో స్వర్ణకాంత శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం దీనిపైన విచారణ అనేది కూడా జరుపుతోంది. మార్చి 15వ తారీఖున ఈడీ కేసులో కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేస్తే ఏప్రిల్ 11వ తారీఖున సిబిఐ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. అయితే ఇద్దరు కూడా ఏదైతే తమ దాఖలు చేసిన అభియోగ పత్రం ఏదైతే ఉందో అందులో ప్రస్తావించిన అంశాలు ఏంటంటే కవిత కింగ్ పిన్గా వ్యవహరించారు. కవితకు తెలిసేదంతా కూడా జరిగింది. కవిత ఇటు ఢిల్లీలోనూ అదేవిధంగా అటు హైదరాబాద్లోనూ కూడా చక్రం దింపారు. ఆమె ఆధ్వర్యంలోనే అనేక సమావేశాలన్నింటి కూడా జరిగాయి. కవిత ఆధ్వర్యంలోనే దాదాపు 100 కోట్ల రూపాయల డబ్బులన్నింటికి కూడా హవాలా మార్గం ద్వారా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వానికి కూడా చేరాయి. దాన్ని వాళ్ళు గోవా, పంజాబ్ ఎన్నికల్లో వినియోగించారనడానికి ఆధారాలన్నింటి కూడా ఉన్నాయని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా ఇప్పటివరకు 3 అప్రూవర్లుగా మారారు. గోరంట్ల బుచ్చిబాబు, అదేవిధంగా మాగుంట రాఘవ, శరత్చంద్రారెడ్డి. వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం దర్యాప్తు అనేది కూడా జరుపుతోంది. అదేవిధంగా కవిత తనకు సంబంధించిన ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేసిన అంశాన్ని కూడా ఇక్కడ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా ప్రస్తావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవిత బెయిల్ను వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది. యాక్చువల్గా మనీ లాండరింగ్కు సంబంధించిన కేసులో ఇప్పటివరకు కవితకు సంబంధించి ఎటువంటి ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేయలేదు. కవితకు సంబంధించి 10 రోజుల్లో ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేస్తామని చెప్పేసి కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. అయితే ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేసిన తర్వాత మాత్రమే అప్పుడు కవిత బెయిల్కు అప్లై చేసుకోవడానికి కానీ బెయిల్ పైన విచారణ జరపడానికి కానీ ఉంటుంది. సాధారణంగా మనీ లాండరింగ్కి సంబంధించిన కేసుల్లో ఏదైతే ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేసిన తర్వాత మాత్రమే బెయిల్ అనేది కూడా లభిస్తుంది. కొన్నిసార్లు అనుబంధ ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేశారు. మెయిన్ ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేయడానికి వీల్లేదు. దాదాపు 90 రోజుల వరకు సమయం అనేది కూడా ఉంటుంది. 90 రోజుల ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేయొచ్చు. ఇంకా కవితకు సంబంధించి 90 రోజులు కంప్లీట్ కాలేదు కాబట్టి త్వరలోనే ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఏదైతే తనకున్న అనారోగ్య సమస్యలను ఎన్నికల ప్రచారాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈరోజు బెయిల్ అనేది కూడా కోవడం కూడా జరిగింది. అయితే కేజ్రీవాల్కు సంబంధించి కూడా ఈరోజు సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన జడ్జిమెంట్ అనేది కూడా ఉంది. కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి అని చెప్పేసి బెయిల్ పిటిషన్ వేసుకున్నారు కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఎన్నికల ప్రచారం అనే గ్రౌండ్ను కనుక ఉపయోగించినట్లయితే కవిత కూడా ఇప్పుడు అదే గ్రౌండ్ను ఉపయోగించుకొని అంటే ఆ గ్రౌండ్ కింద బెయిల్ ఇచ్చినట్లయితే కవిత కూడా అదే గ్రౌండ్ను ఉపయోగించి తాను కూడా బెయిల్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేసుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. జ్యోత్స్న. ఓకే, రైట్ శిరీష్.